ప్రధాన కార్యదర్శిగా బేతి మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకున్న సిఎస్ఐ జాన్ వెస్లీ చర్చ్ పాస్టర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్ పట్టణ వాసులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్. న్యూస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పివి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బేతి మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం 1034 మంది ఓటు హక్కు ఉండగా 872 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ 2024-2025 సంవత్సర కాలానికి గురువారం ఉత్కంఠగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు పివి రాజ్ కుమార్ లింగంపల్లి నాగరాజుపై 128 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. Hotel Murray 264, Renugadi 575. జరిగిన ఎన్నికల్లో నన్ను పారిశ్రామిక అధ్యక్షుడిగా తర్వాత మా కార్యవర్గ సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి న్యాయ సమస్యల పట్ల నాకు చాలా అవగాహన ఉన్నది. వారికి ఉన్న సమస్యలు తత్వరమే మా కార్యవర్గ సభ్యుల సహకారంతో సమస్యలు తీస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా న్యాయవాదులకు దైనందిక కార్యక్రమాల్లో కూడా ఎదురయ్యే సమస్యలతో పాటు తర్వాత మాకు వసతుల గురించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా కమిటీ అందరి సహకారంతో పూర్తిగా కృషి చేస్తా అని చెప్పి అధ్యక్షులు భారతశంకర్ నగర్. థ్యాంక్ యూ. న్యాయవాదులు కర్నూలు జిల్లా కోర్టు న్యాయవాదులు ఎలాంటి ప్రలోభం దొక్కకుండా స్వచ్ఛందంగా ఈరోజు నన్ను భారీ మేయటం అంటే ఈ యొక్క భారత చరిత్రలో ధన్యవాదాలు. నాకు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్లకు, తోటి సీనియర్ జూనియర్ న్యాయవాదులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది కోర్టుల, అలాంటి కోర్టు అనేది ఆ పరిష్కారం సత్వర పరిష్కారం చేద్దాం. అడ్వకేట్స్ బెంచ్ అండ్ బార్ మధ్యలో ఏ రకంగా ఉండాలి అనేది అది పరిష్కరిస్తానని నేను మనసారా కోరుతున్నది. నేను కోశాధికారిగా జనరల్ మస్గా ఎన్నికైన నా యొక్క కూడా పూర్తి చేయకుండా నన్ను నియమంగా చేసినందుకు వాళ్ళకు ఎల్లవేళ కృతజ్ఞతలు చెప్తున్నాను. సీట్లలో ఖచ్చితంగా చేసి వారికి పత్రికాముఖంగా తెలుస్తాయని ఈరోజు కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీగా గెలిపించిన మా గౌరవ సీనియర్, జూనియర్ మరియు మహిళా న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రానున్న మా పీరియడ్లో కూడా సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మహిళా న్యాయవాదుల సలహాలు, సూచనలతో న్యాయవాదుల సమస్యలపైన, న్యాయవాదుల హక్కుల కొరకు కూడా నా వంతుగా నేను ఏ ప్రోగ్రాం పైన నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేవులపల్లి లేడీ రిప్రజెంటేటివ్లో నేను అత్యధిక మెజారిటీతో భారీ విజయం సాధించడం జరిగింది. దీనికి నాకు సీనియర్, జూనియర్ న్యాయవాదులందరూ సహకరించారు. వాళ్ళందరినీ విజయం ఇది. ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ గెలుపుకి. వాళ్ళందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు. సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. తర్వాత ఎంతోమంది ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ కానీ, వాషింగ్ సమస్యలు కానీ చాలా పెండింగ్లో ఉన్నాయి. భారాన్ని పెంచిన చక్కగా లేదు. కానీ ఈసారి ఒక ప్రత్యేకతతో మేము కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్ ఎన్నుకున్నాం. మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పర్ఫెక్ట్గా మా సమస్యల గురించి పోరాటం చేసి భారాన్ని పెంచి కాపాడతారు. తర్వాత అప్లికెంట్స్ యొక్క మౌలిక వ్యవస్థలు కూడా వాళ్ళు గుర్తిస్తారని నమ్మకంతో వీళ్ళు గెలిపించినాము. తప్పకుండా ఈ పని చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Vale.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ సిఎస్ఐ వెస్లీ చర్చ్ పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ లోక పాపముల కొరకు సిలువలో మృతి చెందిన యేసు బోధనలను పాటించి మన పాపములను ఒప్పుకొని క్రీస్తు కొరకు జీవించాలన్నారు. గుడ్ ఫ్రైడే అన్నది సాంప్రదాయబద్ధకంగా పాటించకుండా నిజమైన క్రైస్తవునిగా ఉండాలంటే యేసుక్రీస్తు బోధనలు పాటించి క్రీస్తు చూపిన ప్రేమను త్యాగాన్ని మరవకుండా ఆయన చూపిన మార్గంలో నీతి న్యాయాలతో నడుచుకుంటూ దేవుని వారసులుగా ఉండాలి అని వివరించారు. ఒక పాపి తన కొరకై తన ప్రభు ఆనందిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు తర్వాత కదా, ఆస్వాదిస్తున్నాడు. ఒక పాపి తన కొరకై తన ప్రభు ఆనందిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు తర్వాత కదా, ఇది మరి ఇంత అటువంటి వాళ్ళని మన పూరి మరి ఈ యొక్క రెండో వాడకు సంబంధించిన పూరి గమనించినట్టయితే మొదటి దొంగ రెండోలాగా ఇద్దరు దొంగలు క్రీస్తు ప్రభు అని అనుకున్నారు. కానీ మొదటి దొంగ మరి ద్వేషిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. నీవు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఆయన దూషిస్తూ ఉన్నాడు. మరి రెండవ దొంగ చేసినటువంటి మరి విషయాన్ని గమనించినట్లయితే 3 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన మొదటిగా రెండవ దొంగ చేసింది ఏంటంటే ఆయన మొదటి దొంగని గర్తించాడు. 3 సిలువలు వేయబడ్డాయి. 3 దొంగలు మాట్లాడే స్వరంతో ఆయన గర్తించాడు. యేసు ప్రభువుని దూషిస్తున్నటువంటి దొంగని ఒక పాపి ఇక్కడ ఇంకొక దొంగ ఇంకొక పాపి గర్తిస్తున్నాడు ఊరకుండమని. రెండోది ఏంటి అంటే ఆయన మనం చేసిన దానికి ఇదైతే మనకైతే ఇది న్యాయం కదా. యేసు ప్రభువుకి ఇక్కడ జరుగుతున్నది అన్యాయం, మనకైతే ఇది న్యాయం. ఎందుకంటే మనం చేసిన పనులకు మనము ఇక్కడ ఆ యొక్క శిక్షను అనుభవిస్తున్నాం. మరి ఆయన మొదటిగా తప్పు చేసినటువంటి యేసు ప్రభువును దూషిస్తున్నటువంటి దొంగలను ఆయన గర్తించినాడు. రెండవదిగా ఏంటంటే అన్యాయం యేసు ప్రభువుకు జరుగుతున్నది, మనకైతే ఇది న్యాయమే అని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. మూడవది యేసు వైపు తిరిగి ఆయన పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు, యేసు నీవు ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళి అడగలేదు ఏమంటారు. కానీ మరి అక్కడ దొంగ ఏమంటున్నాడంటే నన్ను కేవలము జ్ఞాపకం చేసుకోవని మరి అక్కడ అర్థిస్తున్నట్టుగా, ప్రార్థిస్తున్నట్టుగా, పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం ఆ రెండో దొంగను చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు ఆయన యొక్క రియాక్షన్ ఎందుకు అంత తొందరగా యేసు ప్రభు ఈ నిశ్చయంగా నువ్వు నాతో కూడా ఉంటావని ఎందుకు అంత తొందరగా అన్నాడు అనడానికంటే ముందు ఇద్దరు దొంగల మధ్యలో జరుగుతున్నటువంటి ఆ సంభాషణని ఒక పాపి తనను తాను పశ్చాత్తాపం చేసుకుంటూ మారుతున్నటువంటి ఆ సందర్భాన్ని యేసు ప్రభువు ఆ పరివర్తనను, ఆ మార్పును, ఆ పశ్చాత్తాపాన్ని ఆనందిస్తూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఒక పాపి తన భక్తుడిగా మారడాన్ని అక్కడ యేసు ప్రభు ఆస్వాదిస్తూ ఉన్నాడు. అక్కడ మరి చూసినట్టయితే అప్పటి వరకు శ్రమ ఆ ముందు రోజు నుండి కూడా ఆయన ఎంతో శ్రమతో వచ్చి అక్కడ ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు.
కరీంనగర్ పట్టణ వాసులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్. సిఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చ్ ముందు రెవరెండ్ డాక్టర్ జాన్ మాట్లాడుతూ జీసస్ మహాత్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని, భక్తి శ్రద్ధలతో ప్రియమైన యేసు క్రీస్తును విశ్వసించేవారు శిలువ పైన పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని, క్షమాపణను రక్షించుటకై ప్రార్థనలు ఈ గుడ్ ఫ్రైడే రోజున చేస్తారని వివరించారు. ఈరోజు మనం కరీంనగర్లోని స్థానిక వెస్లీ చర్చ్ ప్రాంగణంలో ఉన్నాము. ఆ జీసస్ మహా త్యాగానికి గుర్తుగా ఈరోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఆ జీసస్ని శిలపై ఉంచినటువంటి 7 విషయాలను చెప్పారు. ఆ 7 విషయాలను ధ్యానిస్తూ ఈరోజు ఈ గుడ్ ఫ్రైడేను దాసరి కంకేష్, కరీంనగర్ టౌన్ రిపోర్టర్ అండ్ జీరో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కరీంనగర్ పట్టణ వాసులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసినాము. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్, సెంటినరీ వెస్లీ చర్చ్ క్రిస్టియన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. దేవాది దేవుడు ఈ 2024 సంవత్సరమున ఈ గుడ్ ఫ్రైడేను అనుగ్రహించి భక్తి శ్రద్ధలతో క్రైస్తవ విశ్వాసులందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించి శిలువ పైన ఆయన పలికినటువంటి 7 మాటలను ధ్యానించి ఈ లోకములో శాంతిని, సమాధానమును, క్షమాపణను, రక్షణను అనుగ్రహించాలని ప్రార్థించుటకు సంఘమంతా కూడా చేరివచ్చి ఉన్నది. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును గురించి ధ్యానించేటటువంటి ఈ దినమున కరీంనగర్ పట్టణమంతటికి, ఈ తెలంగాణ రాష్ట్రం అంతటికి, ఈ దేశమంతటికి ఆ దేవాది దేవుడు తన యొక్క శాంతిని, సమాధానమును, క్షేమమును అనుగ్రహించాలని ఆరాధనలో మేము ప్రార్థించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమలను భరించి, అవమానమును భరించి తాను ఒక శాంతి దూతగా, ఒక శాంతి ప్రియుడిగా ఈ లోకానికి తన ప్రాణమును అర్పించినాడో ఆ సందేశములో ఉన్నటువంటి ఆ గొప్ప సారమును మా జీవితాల్లో పుణికిపుచ్చుకొని ఆ జీవిత సారమును జీవించి ఈ లోకానికి సాక్ష్యం ఇచ్చేటటువంటి విశ్వాస సమూహముగా, సంఘముగా మమ్మను మేము బలపరుచుకున్నటకు, ఇతరుల గురించి ప్రార్థించుటకు ఇక్కడికి చేరివచ్చి ఉన్నాము. ఈ ఆరాధనలో దేవాది దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మన పట్టణమును, మన రాష్ట్రమును, మన దేశమును దీవించి తన శాంతి సమాధానాలతో ఆయన రాజ్యమును ఈ లోకంలో స్థాపించి అందరం కూడా సుఖ సంతోషములతో ఉండాలనేటటువంటి ఆ భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకు రూపమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాయజ్ఞము చేసినటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, ఈ లోక కళ్యాణం గురించి యేసు మరణము ఏ విధంగా ఒక నిదర్శనంగా ఉందో ఆ యేసుక్రీస్తు ప్రేమ సారములో ఆ బాటలో మన అందరము సాగి వెళ్ళి ఒక నూతన నవ సమాజాన్ని స్థాపించేటటువంటి క్రైస్తవ సమూహంగా, మానవ సమాజంగా మనం ఎదగాలనేటటువంటి క్రీస్తు యొక్క స్వాప్నిక దర్శనాన్ని మన నిజ జీవితంలో నెరవేర్చాలనేదే గుడ్ ఫ్రైడే యొక్క సందేశం అయి ఉంటుంది. కాబట్టి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు మనందరికీ గుడ్ ఫ్రైడే యొక్క శుభములతో, ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్. కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటం కూడా గుండేల ముళ్ళు, అవి ఆ గుండేల ముళ్ళు అనేటటువంటి ఆ ప్రాంతంలో దొరికేది. అది 2 ఇంచుల పొడవు ఉండేటటువంటి ముళ్ళుగా ఉంటున్నాయి. సో రాజ కిరీటంతో ఆయనను అలంకరించారు. ఆయనకు రాజుకు రాజవస్త్రం తొడగాలి కనుక యూదా రంగు వస్త్రంను ఆయనకు తొడిగించి మరి ఒక శిలువను తయారు చేసి అది సింహాసనంగా ఆయన వాక్య ద్వారా తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ లోక సంబంధమైన దర్శనం ప్రభావ మేము అనుక్షరము వాటి వెంబడి మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభావ. అనుక్షరము వాటి వెంట పరిగెడుతుండగా మేము మమ్మల్ని దీవించి ప్రభావ అటువంటి కార్యములకు ప్రభావ మేము నెరవేర్చటకు మీరు మా కృపా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. పరలోక సంబంధమైన దప్పికలో మేము చేయవలసిన ప్రతి కార్యం
ఏం చెప్తున్నారంటే ఆయన యూదుల రాజని అంగీకరించలేదు కనుక ఆయన యూదుల రాజని రాస్తే కూడా మీరు ఆయన చెప్పినట్టే రాయమని చెప్పి అంటున్నారు. సో మొదటి నేరం ఏంటిదంటే ఆయన రాజ